సింహం, బంగారు కంకణం మరియు మాయామోహం. ఒకసారి ఒక సింహం చాలా వృద్ధాప్యంలోకి వచ్చేసింది. చిన్నతనంలో అది తేలికగా ఆహారం సంపాదించేది, కాని ఇప్పుడు వృద్ధంగా మారి వేటాడే శక్తి లేకపోయింది. ఆకలితో బాధపడుతున్నది. ఒకరోజు ఆ సింహానికి ఒక బంగారు కంకణం దొరికింది. అప్పుడు అది ఒక తెలివైన యుక్తిని ఆలోచించింది. నది కోసం వచ్చేవారిని ఆకర్షించి, వారి మీద మోసం చేసి, వారిని మాయ చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఒకరోజు ఒక గ్రామస్థుడు నదికి వచ్చాడు. అతను దూరంగా నిలబడి ఉన్నప్పుడు సింహం తన బంగారు కంకణాన్ని చూపిస్తూ ఆకర్షించేందుకు ప్రయత్నించింది. ఆ గ్రామస్థుడు ఆ బంగారు కంకణాన్ని చూసి ఆశపడ్డాడు. కాని అంతే త్వరగా భయపడ్డాడు. అతని మనసులో అనుమానం కలిగింది. నేను అక్కడికి వెళ్ళితే ఏమవుతుంది? సింహం నన్ను తినేస్తుందా? సింహం ఆ భయాన్ని గమనించింది. నెమ్మదిగా, మృదువుగా మాట్లాడుతూ చెప్పింది, భయపడవద్దు, నేను ఇప్పుడు వృద్ధుణ్ణి. వేటాడే శక్తి లేదు. నేను ఎవరినీ హాని చేయను. తన మాటలను నమ్మించేందుకు సింహం మరింతగా బోధించసాగింది. చాలా మంది సన్యాసులు, సద్గురులు, మహర్షులు ఈ మార్గంలో వెళ్తుంటారు. వారి సాంగత్యంతో నేను మారిపోయాను. ఇప్పుడు నేను సత్వగుణం, శాంతి, దయతో ఉన్నాను. నిజంగా నేను ఎవరినీ హాని చేయను. భయపడక దగ్గరికి వచ్చి ఈ బంగారు కంకణాన్ని తీసుకోండి. సింహం మాట్లాడిన మాటలు వినిపించడానికి చాలా మంచిగా అనిపించాయి. గ్రామస్థుడు తన ఆశకు లోనై నిజమేనేమో అని అనుమానించసాగాడు. చివరికి బంగారు కంకణాన్ని పొందాలనే ఆశతో నదిని దాటి వచ్చాడు. అయితే అతను నది దాటి సింహం దగ్గరికి వచ్చిన వెంటనే సింహం ఒక్కసారిగా అతనిపై దూకి పట్టుకుని చంపేసింది. మరణించేప్పుడు ఆ గ్రామస్థుడు చాలా బాధపడ్డాడు. నేను మోసపోయాను, నా ఆశే నన్ను నాశనం చేసింది అని విచారించాడు. ఈ కథను మన జీవితానికి అన్వయిస్తే మాయాదేవి కూడా ఇలానే మోసం చేస్తుంది. మాయా అనేది కృష్ణుని శక్తి. ఈ భౌతిక ప్రపంచంలో మనల్ని ఆకర్షించడానికి అనేక ప్రలోభాలు ఉంటాయి. అవి చాలా అందంగా, ఆశాజనకంగా కనిపిస్తాయి. కానీ చివరికి మాయా మోసం చేసి మనలను భక్తి మార్గం నుండి తప్పించేందుకు ప్రయత్నిస్తుంది. సింహం గ్రామస్థుడిని మోసం చేసినట్టు మాయాదేవి మనల్ని భౌతిక లాలసలతో మోసం చేయగలదు. అప్పుడు మనం తప్పుడు నిర్ణయాలు తీసుకొని మాయలో పడిపోతాం. కాబట్టి మన జీవితాన్ని కృష్ణ చైతన్యంలో బలంగా స్థిరపరచుకోవాలి. ఈ మాయ నుండి బయటపడటానికి శ్రీల ప్రభుపాదులు ఇచ్చిన ఆదేశాలను కఠినంగా అనుసరించాలి. కీక్యాప్ 1 భక్తి మార్గాన్ని పాటించాలి. కీక్యాప్ 2 నిత్య హరినామ సంకీర్తనం చేయాలి. కీక్యాప్ 3 శాస్త్రాలను చదవాలి, ముఖ్యంగా భగవద్గీత మరియు భాగవతం. కీక్యాప్ 4 శ్రద్ధతో కృష్ణుని సేవ చేయాలి. కీక్యాప్ 5 ఆచార్యుల మాటలను నమ్మి భక్తుల సంఘంలో ఉండాలి. మన సామర్థ్యంలో ఉన్నంతవరకు, మన తొలిగలిగినంతగా భక్తిని పాటించి కృష్ణుని ఆనందింప చేయాలి. ఒకవేళ మాయాదేవి మనలను మోసగించడానికి ప్రయత్నించినా, ప్రభుపాదుల ఉపదేశాలను పాటిస్తే కృష్ణుని కృపతో మాయ ప్రభావం మన మీద పని చేయదు.